తల మెరవంగా మురిసే మాలో గిళ్ళే పచ్చా పచ్చాని పల్లె పరిసింది ఇలహరి విల్లే రంగు రంగు ముగ్గులతోటి మా వీధుల్లే ఆనందాల జాజి మల్లె అందాల మావి చిగురులే కోయిలమ్మ కుహు కుహులే కొత్త కాంతులొచ్చేయాలే పల్లె పల్లెలో కాంతుల జ్వాల ఉగాది అంటే కొత్త తోవల అదే ఉగాది సంవత్సరాది తెలుగింటిలో గిళ్ళ సన్నిధి యుగా యుగాది ఇంటి పెన్నిధి తరిగిపోని మమతలయాది ఇదే ఉగాది తెలుగు బంధువిది కోటి ఆశలకు అయ్య సారథి ప్రేమ కలుపుల గుండె శబ్దమిది తరతరాలకిది ఏ వారధి శుద్ధ పాడ్యమి రోజున ఆరంభమయ్యేనే పునాది చైతన్యం నింపే బతుకులకై నూతనాదికిది ఏ నాంది గతమును మరిచి హితము బాటలో నడిపించేదే ఈ ఉగాది గమ్యం కోసం నిత్యం నిన్నే గులిగ తొలిచేదే ఉగాది పంచాంగ శ్రవణాలు పంతుళ్ళ తీపి పలుకులు పంచంగ జ్ఞాపకాలు పంతుల్లో ఇంటి బిడ్డలు పల్లె పల్లెలో కాంతుల జ్వాల ఉగాది అంటే కొత్త తోవల అదే ఉగాది సంవత్సరాది తెలుగింటిలో గిళ్ళ సన్నిధి యుగా యుగాది ఇంటి పెన్నిధి తరిగిపోని మమతలయాది ఇదే ఉగాది తెలుగు బంధువిది కోటి ఆశలకు అయ్య సారథి ప్రేమ కలుపుల గుండె శబ్దమిది తరతరాలకిది ఏ వారధి కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం రుణం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం పంచాంగమాకర్ణితం నానా కర్మ సుసాధినం సముచితం పంచాంగమాకర్ణితం. ఈ సంవత్సరము పేరు క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరము. ఈ సంవత్సరము రాజు కుజుడు, మంత్రి శని, నవనాయకుల్లో 7 గ్రహాలు పాపాధిపత్యాలు మాత్రమే, 2 గ్రహాలు మాత్రమే శుభాధిపత్యం వచ్చడం వల్ల ఈ సంవత్సరం అంతే ఆహార ధాన్యములో ధరలు పెరుగును, అచ్చటచ్చట హెచ్చు తగ్గులుండును. ప్రజలు రాజులు పరస్పర కలహించుకొందురు. లోకమున అగ్ని భయములు, శస్త్ర భయములు, పంటలు తగ్గుటయు, ప్రజా కల్లోలము, ఆకలి బాధలు, ప్రజలకు రోగములు కలుగును. రాజులు క్రోధము కలవారి ప్రజలను పీడింపబడుదురు. ఇతి బాధలు, అల్పవృష్టియు, పంటలు మధ్యమ ఫలములు, కుటుంబ కలహములు, రాజకీయ ఒడుదొడుకులు, లోకమున పాపము ప్రబలి ప్రజలు క్రూర కర్మలు చేదురు. నాస్తికత్వము ప్రబలును. రాజకీయ కల్లోలములు, చౌరాగ్ని భయము ఉండును. వడ్రంగులు, కమ్మరి, కుమ్మరి, కార్మికులకు, కూలీ పని చేయి వాళ్లకు పీడ కలుగును. పుష్పములు, సుగంధ ద్రవ్యములు, రంగులు అమ్మవారు సుఖజీవనం పొందుదురు. చోర్లు, దుర్మార్గులు, ప్రజలు ప్రబలును. రాజులు పరస్పర జయాకాంక్షచే యుద్ధములు చేదురు. సైన్యము చాలా వరకు నశించును. యుద్ధ తీవ్రత రక్తము ఏర్లుగా పారును. లోకమున భయోత్పాతములు అధికము. నావికులు సముద్రమున ముంచివేయుట, ప్రజల ధన మాన ప్రాణహాని కలుగును. వ్యాపార ఊడుదొడుకులు, రవాణా సౌకర్యాలు తగ్గును. ప్రభుత్వమును ప్రజలకు సహాయ సహకారము అంతంత మాత్రముని ఉండును. మద్యపానం నివారించుటకు తగు నిర్ణయం తీసుకొనవచ్చు.
రోడ్డు ప్రమాదములు ఎక్కువగాను నాయకులకు గడ్డు కాలమే. ఇతర దేశములలో జరిగిన ఒప్పందములు సగం భాగము పూర్తియగును ఆగుటకు అవకాశం ఉంది. ప్రపంచ క్రీడా రంగంలో మొదటి స్థానము ఉండును. దేవాలయాలు, పర్యాటక క్షేత్రములు అభివృద్ధిలో ఉండును. ఇతర మతశక్తులు వలన పని చేయకుండా కేంద్ర ప్రభుత్వము సమర్థవంతంగా ఉండి కఠినమైన నిర్ణయాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుందరు. ప్రైవేట్ ఛానళ్ళు తగ్గును. ప్రభుత్వ ఛానళ్ళు అధికారము పెరుగును. పారిశ్రామిక రంగము ద్వారా దేశమునకు మరియు మరింత ప్రోత్సాహము లభించును. విదేశీ సంచారము చేయవాళ్లకు పాస్పోర్ట్ వీసాలు సులువుగా లభించును. పీఠాధిపతులకు మఠాధిపతులకు ప్రజల నుండి సహాయ సహకారములు అందును. తెలంగాణ రాష్ట్రములో దేశములో అత్యున్నత స్థాయికి ఎదుగును. అన్ని రకముల పంటలు సమృద్ధిగా ఫలించును. గోసంతయు అధికముగాను ప్రభుత్వములకు రెవెన్యూ ద్వారా అధిక ఆదాయం వచ్చును. పార్లమెంటు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై చర్చలు జరుపుటకు అవకాశములు అధికము. దేశ రక్షణ ప్రజాప్రభుత్వం మన్నలను పొందును. ఎర్రని వస్తువులు బాగుగా ఫలించును. ఎర్రని రంగులు, ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, ఎర్రని బిట్ట ధాన్యములు బాగుగా ఫలించును. కందులు, మిర్చి, బెల్లము, కళ్ళు, విష వస్తువులు, చండ్ర, కలప, కట్టెలు, అగ్ని పదార్థాలు, బంగారము, వెండి, సీసము, రాగి, ఇత్తడి, కంచు, ఇనుము, ఉక్కు, మాంసము, యంత్ర పరికరములకు బొగ్గు, పెట్రోలు, రసాయన ఆయుధములు, నార, గోనె సంతులు, ఉల్లిపాయలు, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, కంచు, ఇత్తడి, రాగి, కంకర, సిమెంటు, కడప రాళ్లలో లోహ వ్యాపారము, వాటాలు, సత్తు, వెన్న, నెయ్యి, పాలు, పెరుగు, మజ్జిగ, బియ్యము, చెరకు, పంచదార, నువ్వులు, మినుములు, చర్మములు, తాడు, నల్లమందు, అవిసెలు, నల్లరాతి పగడాలు, మణులు, రక్తచంద్రము, మిర్చి, పొగాకుకు విపరీతమైన ధరలు పెరుగును. చలి బాధలు ప్రజలకు చలి జ్వరాలు, వ్యాధులు ప్రబలును. పుష్పఫలములు పుష్పబాధులతో నిండి ఉండి గొప్ప వర్షములు అగుటకు సూచన కలదు. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం సరియగు తేదీ 4/5/2024 మొదలు వైశాఖ బహుళ పంచమి మంగళవారం తేదీ 29/5/2024 వరకు వస్తు కర్తరి దోషము. ఈ సంవత్సరము చైత్ర బహుళ ఏకాదశి శనివారం తేదీ 4/5/24 మొదలు వైశాఖ బహుళ ద్వాదశి తేదీ సరియగు తేదీ 3/6/2024 వరకు పశ్చాత్ గురుమౌఢ్యమ. ఈ సంవత్సరము చైత్ర బహుళ షష్ఠి సోమవారం తేదీ 29/4/2024 మొదలు ఆషాఢ శుద్ధ చవితి బుధవారం తేదీ 10/7/2024 వరకు ప్రాగస్త శుక్రమౌఢ్యమ. మరల పాల్గొన బహుళ చవితి మంగళవారం సరియగు తేదీ 18/3/2025 పాల్గొన బహుళ చతుర్దశి శుక్రవారం తేదీ 28/2025 వరకు పశ్చాత్ శుక్రమౌఢ్యమ. ఈ సంవత్సరం అంతయు చైత్ర బహుళ అష్టమి బుధవారం సరియగు తేదీ 1/5/2024 రోజున ఉదయాది సార్ద్ర త్రికోటి రాహితి నర్మదా నది పుష్కరారంభము. 2 తుమ్ముల వర్షము, 2 తుమ్ముల గాలి, 7 వీసముల పంట ఫలించి బాగా ఫలించును. ప్రజలు సుఖశాంతులతో క్షేమ ఆయురారోగ్యములతో ఉందురు.
కుజుడు, రాజవాహనం నావ, మంత్రి శని, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, అర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి గురుడు, నిరసాధిపతి గుజుడు, పశుపాలకుడు యముడు, స్థాన సంరక్షకుడు బలరాముడు, 2 తూముల వర్షం, 2 తూముల గాలి, 7 వీసముల పంట. ఉపనాయకులలో వస్త్రాధిపతి గురుడు, పురోహితుడు కుజుడు, పరీక్షక కుజుడు, గ్రామపాలక శని, గణాంక బుధుడు, అశ్వాధిప శని, గజాధిప కుజుడు, నరాధిప శని, గ్రామనాయక కుజుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి చంద్రుడు, సర్పాధిపతి బుధుడు, మృగాధిపతి శుక్రుడు, దేవాధిపతి కుజుడు, దుర్గాధిపతి శని, ధాన్యాధిపతి కుజుడు, పరీక్షక కుజుడు, అజాధిప శని, వృక్షాధిప చంద్రుడు, దైవజ్ఞ శుక్రుడు, ఫలాధిపం. ఈ సంవత్సరము నీలనామకమనేటువంటి మేఘము వలన అల్పము వృష్టి ఉండుటచే పంటలు తగ్గును, ధనధాన్యముల ధరలు పెరుగును, ప్రాణకోటికి త్రాగుటకు నీరు తక్కువగాను, రోగములు ప్రబలును, నల్లని మేఘమగుటచే వర్షాభావము మాత్రము కలుగును. వర్షము 11, ధాన్యము 11, శీతము 5, తృణం 13, ఉష్ణం 17, మార్తం 13, ప్రజావృద్ధి 15, ప్రజాక్షయం 15, రాజవిద్వరం 11, ఉగ్రం 5, పుణ్యం 5, పుణ్యం 5, పాపం 5, వ్యాధి 15 వాళ్ళు, ఉపశమనం 17 వాళ్ళు, ఆచారం 7, అనాచారం 7, జన్మాని 5, మరణాని 5, దేశోపప్లవం 11, దేశ స్వాతంత్ర్యం 9, చోరభయం 19, తన్నాష 9 వాళ్ళు, దొంగలు ఎక్కువనే, అగ్నిభయం 15, తన్నాష 7 వాళ్ళు, అగ్నిభయం 15 వాళ్ళు ఉంటే 7 వాళ్ళు మంచిగా అవుతాట, 10 మిగతాదంతా పట్టిది. మృగోపద్రవం 15, మృగక్షయం 13, కీటక భయం 17, తన్నాష 11, మూషక భయం 13, తన్నాష 7, సర్ప భయం 11, తన్నాష 9, కామం 19, లోభం 7, మోహం 7, మదం 3, మాశ్చర్యం 13, సుఖం 3 వాళ్ళు, దుఃఖం 7 వాళ్ళు, భోగం 9, విడంబం 9, మనోవేదన 7, ద్వేషం 3 వాళ్ళు, ప్రతిష్ట 15, అప్రతిష్ట 9, జూతం 19, మత్తత 10 వాళ్ళు, పురుషోత్పత్తి 11, స్త్రీయోత్పత్తి 19 వాళ్ళు, ధోతు 9, భయం 15, శౌర్యం 3 వాళ్ళు, దుష్ట నిగ్రహం 7 వాళ్ళు, శిష్టపాలన 11 వాళ్ళు, శిష్టపాలన 11 వాళ్ళు, సత్యం 15, అసత్యం 19, విశ్వాసం 5, అవిశ్వాసం 7, దయ 9, నిర్దయ 11, న్యాయం 13, అన్యాయం 15, సత్యవృద్ధి 5, పశువృద్ధి 6, తన్నాష 7 వాళ్ళు, సుఖవృద్ధి 7, తన్నాష 7 వాళ్ళు, ధూమ్ర కీటక బుద్ధి 8, తన్నాష 8, క్షుధ 9, తృష్ణ 7, నిద్ర 13, ఆలస్యం 13, ఉద్యోగం 11, క్రోధం 13, శాంతం 13, క్రోధం 11, దంభం 3, మిత్రభేదం 1, ఇష్టత 13 వాళ్ళు, రస నిష్పత్తి 7, ఫల నిష్పత్తి 11,
జ్ఞానం 13, అజ్ఞానం అజ్ఞానం 1 పాలు, కాపట్యం 1 పాలు, ధార్మికం 7 వాళ్ళు, 17 వాళ్ళు అధార్మికం, మణక వృత్తి 7 వాళ్ళు, తన్నాశ 7 వాళ్ళు, వృశ్చిక వృత్తి 7 వాళ్ళు 10 వాళ్ళు, తన్నాశ 10 వాళ్ళు, వ్యాఘ్ర వృత్తి 13 వాళ్ళు, తన్నాశ 10 వాళ్ళు, పక్షి వృత్తి 5 వాళ్ళు, తన్నాశ 1 పాలు, గజవృత్తి 2 వాళ్ళు, తన్నాశ 5 వాళ్ళు, ఉష్ట్ర వృత్తి 2 వాళ్ళు, తన్నాశ 2 వాళ్ళు, విప్రవృత్తి 3 వాళ్ళు, తన్నాశ 2 వాళ్ళు, క్షత్రియ వృత్తి 5 వాళ్ళు, తన్నాశ 4 వాళ్ళు, వైశ్య వృత్తి 5 వాళ్ళు, తన్నాశ 1 పాలు, శూద్ర వృత్తి 5 వాళ్ళు, తన్నాశ 3 వాళ్ళు, నేచర్ వృత్తి 4 వాళ్ళు, శంకర వృత్తి 4 వాళ్ళు, తన్నాశ 1 పాలు, నవరత్నాల వృత్తి 3 వాళ్ళు, తన్నాశ 1 పాలు, మరకత వృత్తి ఇతర రత్నాలు 1 పాలు, సువర్ణ వృత్తి 6 వాళ్ళు, రజిత వృత్తి 6 వాళ్ళు, తామ్రం 0, కాంస్యం 8 వాళ్ళు, లోహం 12 వాళ్ళు, ఆయుహు 8 వాళ్ళు, త్రపు 10, సీసం 10, ఆడక 10, 14, గోధుమ 12 వాళ్ళు, క్రోధ వృత్తి 4, ప్రియంగు 10, యవ 12, శ్యామ 6, రాజమాష 14, నీవారం 16, శంభిద 12, పనస 10 వాళ్ళు, నారికేళం 13 వాళ్ళు, మాతులింగం 19, జంబీరం 16, ఖర్జూరం 10 పాళ్ళు, రంభాఫలం 13 వాళ్ళు, స్వప్నం 6, జాగ్రత్త 0, క్రోధం 12, సంగమం 8, జ్ఞానం 10, అజ్ఞానం 10, భక్తి భుక్తి 6, ధాన్యం 0, అండజ 11, స్వేదజ 11, ఉద్భీజ 5, జరాయుజ 13, స్థావరం 17, జంగమం 13, విద్యుత్ 1 పాలు, శీలాపాతం 1 పాలు, గర్జితం 3 వాళ్ళు, ఉత్సాహం 9 వాళ్ళు. మకర సంక్రాంతి పురుషుడు, పులి వాహనం. అశ్విని నక్షత్రమునికి అంచెపూజ. ఆదిశూన్యే మహావ్యాధి, మధ్యశూన్యే మహాద్భయం, అంచెశూన్యే నిష్ఫలం భవేత్. అంటే ఏ నక్షత్రానికి మీరు చూసుకోండి, అంచెశూన్యం. అశ్విని నక్షత్రానికి అంచెశూన్యం, అంచెశూన్య నిష్ఫలం భవేత్ అంటే ఫలమేమి ఉండదు. భరణి నక్షత్రానికి పూజలు లేవు. కృత్తికా నక్షత్రానికి ఆది పూజ, మధ్య పూజ. మధ్య పూజ ఆదిశూన్యే మహావ్యాధి అంటే కృత్తికా నక్షత్రాలకు, మధ్యశూన్య మహద్భయం రుణమాధిక్యం. అంటే ఈ 2 సున్నాలు కనుక వచ్చినట్టుంటే, మీదికి రెండవది 0 వచ్చినట్టుంటే రుణము, 1 ఆరోగ్యము క్షీణిస్తుందని అది దాఖలా. అయితే రోహిణి నక్షత్రానికి పూజలు లేవు. మృగశిర నక్షత్రానికి పూజలు లేవు. ఆర్ద్ర నక్షత్రానికి మధ్య పూజ, అంత్య పూజ. పునర్వసు నక్షత్రానికి పూజలు లేవు. పుష్యమి నక్షత్రానికి పూజలు లేవు. ఆశ్లేష నక్షత్రానికి మధ్య పూజ. మఘ నక్షత్రానికి పూజలు లేవు. పుబ్బ నక్షత్రానికి ఆది పూజ, అంత్య పూజ. ఉత్తర నక్షత్రానికి మధ్య పూజ. హస్త నక్షత్రానికి పూజలు లేవు. చిత్త నక్షత్రానికి పూజలు లేవు. స్వాతి నక్షత్రానికి మధ్య పూజ. విశాఖ నక్షత్రానికి అంత్య పూజ. అనురాధ నక్షత్రానికి పూజలు లేవు. జ్యేష్ఠ నక్షత్రానికి మధ్య పూజ. మూలా నక్షత్రానికి పూజలు లేవు. పూర్వాషాఢ నక్షత్రానికి పూజలు లేవు. ఉత్తరాషాఢ నక్షత్రానికి మధ్య పూజ, అంత్య పూజ.
శ్రవణ నక్షత్రానికి పూజ లేవు, ధనిష్ట నక్షత్రానికి పూజ లేవు, శతభిష నక్షత్రానికి మధ్య పూజ, పూర్వభద్ర నక్షత్రానికి పూజ లేవు, ఉత్తరభద్ర నక్షత్రానికి అంత్య పూజ, రేవతి నక్షత్రానికి ఆది పూజ, మధ్య పూజ. మేషరాశి వారికి స్వామివారి ఆదాయాలు ఈ రోజు ఆంజనేయ స్వామి ఆదాయం 8 వాళ్ళు, 14 వాళ్ళు ఖర్చు. విశ్వేశ్వర స్వామి ఆదాయము 2 వాళ్ళు, 8 వాళ్ళు ఖర్చు. మేషరాశి వారికి ఆదాయం 8 వాళ్ళు, వ్యయం 14 వాళ్ళు, ఖర్చు 14 వాళ్ళు. వృషభ రాశి వారికి ఎవరైతే వృషభ రాశి ఉంటారో వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు. మిథున రాశి వారికి 5 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. కర్కాటక రాశి వారికి 14 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ ఖర్చు. సింహరాశి వారికి 2 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. కన్యా రాశి వారికి 5 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. తులారాశి వారికి 2 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు. వృశ్చిక రాశి వారికి 8 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. ధనుస్సు రాశి వారికి 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. మకర రాశి వారికి 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. కుంభరాశి వారికి 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. మీనరాశి వారికి 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. మేషరాశి వారికి పూజ్యం 4 వాళ్ళు, అవమానం 3 వాళ్ళు. వృషభ రాశి వారికి పూజ్యం 7 వాళ్ళు, అవమానం 3 వాళ్ళు. మిథున రాశి వారికి పూజ్యం 3 వాళ్ళు, 6 వాళ్ళ అవమానం. కర్కాటక రాశి వారికి 6 వాళ్ళ అవమానం, 6 వాళ్ళ పూజ్యం, 6 వాళ్ళ అవమానం. సింహరాశి వారికి 2 వాళ్ళ పూజ్యం, 2 వాళ్ళ అవమానం. కన్యా రాశి వారికి 5 వాళ్ళు పూజ్యం, 2 వాళ్ళ అవమానం. తులారాశి వారికి పూజ్యం అక్కపాలు, 5 వాళ్ళ అవమానం. వృశ్చిక రాశి వారికి 4 వాళ్ళు పూజ్యం, 5 వాళ్ళ అవమానం. ధనస్సు రాశి వారికి 7 వాళ్ళ పూజ్యం, 5 వాళ్ళ అవమానం. మకర రాశి వారికి 3 వాళ్ళు పూజ్యం, 1 పాల అవమానం. కుంభరాశి వారికి 6 వాళ్ళ పూజ్యం, 1 పాల అవమానం. మీనరాశి వారికి 2 వాళ్ళ పూజ్యం, అవమానం 4 వాళ్ళు. అశ్విని నక్షత్రము అశ్విని కార్తీ 13/4/2024 నుండి 26/4/2024 వరకు నిర్జలం, నెమలి వాహనం. ఎండలు ప్రారంభమును, వాతావరణము మార్పు చెంది గాలి దుమారం అధికంగాను ఉండును. ఉరుములు మెరుములతో కూడిన వర్షములు ఉండి చెట్లు విరుగును. కార్తీ చివర భారీగా రాళ్ల వర్షాలు కురియును. భరణి కార్తీ గార్ధబ వాహనం నిర్జలం అంటే 27/4/2024 నుండి 10/5/2024 వరకు నిర్జలం. గార్ధబ వాహనం ఉష్ణోగ్రతలు పెరుగును, విపరీతంగా పెరుగును. 4, 5, 6 తేదీల్లో రాళ్లతో కూడిన వర్షములు పడును. పడ్డ చోట వాతావరణం ఏర్పడును. మార్పు చెంది ఎండ తీవ్రత ప్రజలకు ఎక్కువగా ఉండును. కృత్తిక కార్తీ అది 11/5/2024 రోజున నుండి 24/5/24 వరకు పూర్ణ జలం కప్పవాహనం. కార్తీ ప్రారంభం నుండి ఉరుములతో మెరుములతో కూడిన భారీ వర్షములు పడును. వృక్షములు నీలకూలును, గాలి దుమారములు అధికంగాను, వాతావరణ అల్లకల్లోల మగును. ఋతుపవనములు లక్షద్వీపములకు తాకును. రోహిణి కార్తీ 25/5/2024 నుండి 7/6/2024 వరకు పాదజలం ఎలుక వాహనం. 28 తేదీ నుండి 2వ తేదీ వరకు ఋతుపవనములు కేరళకు తాకును. వాయు సహిత వర్షములు, వాతావరణము మార్పులు ప్రజలకు వ్యాధులు సోకును. మృగశిర
8/6/2024 నుండి 21/6/2024 వరకు పాదజలం నక్కవాహనం. వాతావరణము మేఘావృతమగును. 9, 10, 11 తేదీల్లో అక్కడక్కడ తొలకరి వర్షములు పడును. ఈదురు గాలులు వీచును. ఎండ తగ్గుముఖం పట్టును. కొన్ని చోట్ల విత్తనములు మొలకెత్తును. ఆర్ద్రకార్తి 22/6/24 7/24 వరకు పూర్ణజలం నెమలి వాహనం. ప్రారంభం నుండి భారీ నుంచి అతి భారీ వర్షములు కురియును. అల్పద్రోణి ప్రభావం ఉండును. అంతటా విత్తనములు మొలకెత్తును. వాతావరణం హాయిగా ఉండి భూమికి అంతాయుత జలములతో నిండి భాగ్యనగరమునకు వరదలు వచ్చే అవకాశం కలదు. పునర్వసు కార్తీ 6/7/2024 నుండి 19/7/24 వరకు నిర్జలం గుర్రం వాహనం. ఈ కార్తీలో వర్షములు ప్రారంభమగును. ప్రారంభము నందు పడును. అక్కడక్కడ భారీ వర్షములు కురియును. పంటలు అవసరమైన వర్షములు ఉండును. పుష్యమి కార్తీ 27/2024 నుండి 2/8/24 వరకు నిర్జలం మేకవాహనం. కార్తీలో కర్కాటక శుక్రము వలన భారీ వర్షములు కురియును. దేశ విభేదములు వచ్చును. వరదలు ఉత్తర భారతమునందు వరదలు వచ్చును. తెలంగాణలో భారీ వర్షములు పడును. మరియు గోదావరికి అంతెరక పెంచి పారును. కొన్ని చెరువులు కుంటలు మత్తడి పడిపోవును. ఆశ్లేష 3/8/2024 నుండి 16/8/24 వరకు నిర్జలం మేకవాహనం. ఈ కార్తీ ప్రారంభము నుండి భారీ వర్షములు పడును. భూమి నీటితో నిండును. అల్పద్రోణి ప్రభావం వల్ల ఉండును. నదులు వాగులు పొంగి పొర్లును. పంటలకు నష్టములు వాటిల్లును. అక్కడక్కడ ముసురు పడును. ఈ అన్ని కార్తులు దాదాపు శనివారం, శుక్రవారం, గురువారం, బుధవారం, మంగళ, సోమ ఇవన్నీ వారాలు కూడా వస్తున్నాయి. కార్తీ కూడా నిర్జలమే. మగ నిర్జలము నక్క వాహనం. కార్తీ నిర్జలం బర్రె వాహనం. ఇక కార్తీలది చెప్తున్నా. ఉత్తర కార్తీ పాదజలం ఏనుగ వాహనం. హస్త కార్తీ పూర్ణజలం నెమలి వాహనం. చిత్తా కార్తీ నిర్జలం గార్ధబ వాహనం. స్వాతి కార్తీ కప్పవాహనం పూర్ణజలం. విశాఖ కార్తీ పాదజలం నెమలి వాహనం. అనురాధ కార్తీ నిర్జలం ఏనుగ వాహనం. జ్యేష్ఠ కార్తీ పాదజలం నక్క వాహనం. మూల కార్తీ నిర్జలం నెమలి వాహనం. పూర్వాషాఢ కార్తీ నిర్జలం గార్ధవ వాహనం. ఉత్తరాషాఢ పూర్ణజలం నక్క వాహనం. శ్రవణ కార్తీ అర్ధజలం నెమలి వాహనం. ధనిష్ట పూర్ణజలం నక్క వాహనం. శతభిషం పూర్ణజలం నక్క వాహనం. పూర్వభద్ర పాదజలం నెమలి వాహనం. ఉత్తరాభద్ర అర్ధజలం గార్ధవ వాహనం. ఎట్లయినా దొంగల భయం ఉంటుంది, అగ్ని భయం ఉంటుంది, వ్యాధుల భయం ఉంటుంది,
రోగాలు ఎక్కువనే ఉంటాయి. ఇప్పుడు కోటికి లేకపోయినాక దొంగలు కాకపోతే ఉంటుంది కానీ అన్నీ వర్షాలు అంటే దానికి లెక్క కాదు, ఎటువంటి భావన ఉన్నది. పడితే దాదాపు ఎప్పటికీ ఒక 50% చెప్పలేమనుకో ఇక మొత్తం మీద. ఎందుకంటే ఎక్కువ తక్కువనే ఉంటుంది, వర్షపాతం తక్కువనే ఉంటుంది. ఇది నీలమనే మేఘం వల్ల కురుస్తుంది. అంటే అది ఏ ఏరియా అంటే మన ఈ ఊర్లోనే కురవాలని లేదు, బంధు ఊర్లోనే కురవాలని లేదు. కాకపోతే ఏంటంటే మొత్తం మీద మాత్రము దేశ పరిస్థితి క్లిష్ట పరిస్థితి ఉన్నది. 9 మంది ఉన్నాకనే 7 మంచివాళ్ళు లేరు, 2 మంచివాళ్ళు ఉన్నారు. 7 మొత్తం వ్యవస్థ అస్తవ్యస్త పరిస్థితి, చెప్పుకోదగ్గట్టు ప్రతిఫలం ఉన్నది. ఎందుకంటే 5-6 మెజార్టీ ఉన్నప్పుడే దాంట్లో బలము తక్కువనే ఉండే. మెజార్టీ మొత్తమే లేదు, సున్నానే. 2 వాడు ఉంటేంది లేకుంటే అట్లా. 9 ఇట్లా 7 పాపులు, 2 మంచోళ్ళు. వాడు ఇద్దరు అంటే ఇద్దరు ఇటు వీకినా ఆటే పోతుంది. కానీ ఎక్కువ మెజార్టీ ఎక్కువ ఉన్నది ఎక్కువ ఉంటారు, కానీ మెజార్టీ తక్కువ ఎక్కువ ఉంటాడే. అది సంగతి. ఏది నెమలితోని చాలు. అయితే మంచిగా అంటే వాస్తవానికి చెప్పుకోదగ్గ విషయం ఏం లేదు. 7 పాపులు, 2 పుణ్యులు. వాళ్ళు ఇటొక్కినా సరే, అటొక్కినా సరే. మెజార్టీ ఎక్కువ ఉన్నది కదా, మెజార్టీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఎక్కడ మెసలేస్తారు. మంచోళ్ళు ఇప్పుడు చెడ్డోళ్ళు 10 మంది ఉండి 2 మంచోళ్ళు ఉన్నాక వాడు ఎందుకే గుంజుకుంటాడు. ఎందుకు గుంజుకోరు? అట్లకు వడ్రంగి, కమ్మరి, కొమ్మరి, హౌసుల వీళ్లకు అస్తవ్యస్త పరిస్థితి. ఎందుకంటే కొంతవరకు నష్టం కలుగుతుంది. తర్వాత అది కలర్లు వేసుకునేటోళ్ళకు, నటన వాళ్లకు మంచి జరుగుతుందట. అంటే యుద్ధ తీవ్రతలు, యుద్ధాలు, ఓరుకోళ్ళు, కోట్లాడు ఇవన్నీ కూడా సక్రమంగానే ఉంటాయి, మంచిగానే ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి, తక్కువేమి ఉండయి. ఇంకా స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తలోకా సుఖినో భవంతు. ఈ పంచాంగము వినటము ఎందుకు అంటే పంచాంగ శ్రవణాన్ని వినాలి అనేటువంటి కుతూహలం కానీ ఏది కానీ ఉన్నట్టుంటే ఎందుకు వినాలి పంచాంగం అంటే సిరి అంటే ధనధాన్యాలను వృద్ధి చెందుతుంది. సిరి కళ్యాణం అంటే వివాహయోగ్య ప్రదమైనటువంటిది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, రిపులకు అంటే రాక్షసులకు, రిపుహరం రాక్షసులను ఆదిస్తుంది. రిపుహరం దుస్వప్న దోషాభావం, దుస్వప్నాలను చెడు స్వప్నాలు కలగకుండా చేస్తుంది. దుస్వప్న దోషాభావం. గంగా స్నానం, ఈ పంచాంగ శ్రవణం విన్నట్టుంటే గంగా స్నానం చేసినంత పుణ్యమట. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యం రుణం అంటే గోదానాన్ని ఒక గోదానం చేసినంత పుణ్యం వస్తుంది. మళ్ళీ ఈ గంగా స్నానం చేసిన ఫలితం ఉంటుంది. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధితం ఉత్తమం, ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధితం ఉత్తమం. పంచాంగం ఆకడితం, పూర్తిగా పంచాంగం విడి బ్రహ్మదేవుని కానీ ఈశ్వరుని కానీ ఈ దేవతను కానీ ఆరాధించి అందరు కూడా సుఖాన్ని అనుభవించాలని కోరుతూ ఈ పంచాంగ శ్రవణం ఇంతటితో ముగిస్తారు.
దేవతల మెరవంగా మురిసే మాలో గిళ్ళే పచ్చ పచ్చాని పల్లె పరిసింది ఇలహరి విల్లే రంగు రంగు ముగ్గులతోటి మా వీధుల్లే ఆనందాల జాజి మల్లె అందాల మావి చిగురులే కోయిలమ్మ కుహుకులే కొత్త కాంతులొచ్చేయాలే పల్లె పల్లెలో కాంతుల జ్వాల ఉగాది అంటే కొత్త తోవల అదే ఉగాది సంవత్సరాది తెలుగింటిలో గిళ్ళ సన్నిధి యుగాది ఇంటి పెన్నిధి తరిగిపోని మమతలయాది ఇదే ఉగాది తెలుగు బంధువిది కోటి ఆశలకు అయ్య సారథి ప్రేమ కలుపుల గుండె శబ్దమిది తరతరాలకిది ఏ వారధి నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఉగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్య బాబాయ్ సబ్స్క్రైబ్ అట చేసేయి నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి అయ్య బాబాయ్ ఫోన్లోకి వచ్చేది అట చేసేయి నువ్వు